జయంతి ఉత్సవాలు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నేను సద్వినియోగించుకుంటూ కలెక్టర్ గారు ప్రత్యేకంగా మీకు చొరవ తీసుకొని చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ సార్ కలెక్టర్ సార్ మీరండి ఒక్క ఏం లేదు, ఇక్కడ ఉన్న మా గిరిజన సోదరులందరూ 2 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి భూమి అడుగుతున్నా ఆయన ఏం చేస్తున్నా అన్న, ఎందుకంటే మా జాతి ఐక్యత కోసం మా మనుగడ కోసం మేము అడుగుతున్నది కానీ అందులో వ్యవసాయం వ్యాపారం చేయడానికి కాదనే విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తూ, విషయం ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడిప్పుడే మా గిరిజన సోదరులు రాజ్యాంగాన్ని పట్టుకొని చదువుతా ఉన్నారు. ఈ కాలంలోనే మేమందరం బయటికి రోడ్ల మీద వచ్చి ఎకరాలు భూమి అయినా సరే కానీ ఏదైనా అడుగుతున్నాం, ఎందుకంటే ఇవాళ కాన్స్టిట్యూషన్ ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. అయితే ఇదే రాజ్యాంగంతో ఇవాళ మీరు 5 నిమిషాలు పక్కకి వెళ్తే మేము అందరం ఏ గిరిజనులైనా మా గోర్బోలి భాషలో మేము మాట్లాడతాం. అంటే మాకు భాష ఉంది, మాకు లిపి ఉంది, మాకు వ్యవస్థ ఉంది, మాకు సపరేట్ పండుగలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ యాదాద్రి జిల్లా నుంచి మీ వరకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే మీరు కూడా ఈ జిల్లా నుంచి రిపోర్ట్ రాసుకోండి. గిరిజనులకు వారు గోర్బోలిని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని అడుగుతున్నారని ఈ వేదిక 286వ జయంతి ఉత్సవాల నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ గారు మీ అధికార పార్టీ SC/ST కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. 2018లో దాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసిండు ఉద్యమాన్ని. ఇవాళ ఇంకో కొన్ని రోజులలో కేసీఆర్ గారి పుణ్యమా మాకు తండాలు గ్రామ పంచాయతీ అయ్యింది. అదే విధంగా 6% ఉన్న రిజర్వేషన్ 10%ని అమలు చేసుకున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వంతో కొట్లాడైనా మేము గిరిజన గోర్బోలిని రాజ్యాంగంలో చేర్చుకునే విధంగా పోరాటం మేము చేస్తాం. మనం చేయాలి. ఇది నా పార్టీ అతీతంగా కాదు, ఇది నా స్వార్థం కాదు. ఎందుకంటే గోర్బోలి రాజ్యాంగంలో చేరడం వల్ల మనందరికీ మన భాషలోనే మనం మాట్లాడుకోగలుగుతాం, మన భాషలోనే మనం రాసుకోగలుగుతాం. మనకు సంస్థ ఉంటది, వ్యవస్థ ఉంటది, మనకు యూనివర్సిటీ ఏర్పడుతుంది, మనదో డిపార్ట్మెంట్ ఉంటుందని తెలియజేస్తూ దీన్ని కూడా మీరు ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.